MSR 27 న్యూస్కు స్వాగతం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరం ఆర్జే కార్ హాస్పిటల్లో అత్యాచార మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు కనీస భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్జే కార్ హాస్పిటల్పై పెద్ద ఎత్తున వచ్చి దాడి చేస్తున్నా ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈరోజు అపెక్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఉదయం తాడిపత్రిలోని డాక్టర్ థామస్ రెడ్డి, డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి ఆసుపత్రుల సిబ్బంది, డాక్టర్లు, వైద్య విద్యార్థులు మరియు ఇతర విద్యార్థులు భారీగా పాల్గొని ర్యాలీగా వెళ్లి MRO ఆఫీస్ సిబ్బందికి నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. నమస్కారం. ఈరోజు మరి మోనికా దేబ్నాథ్పై జరిగినటువంటి దుర్ఘటన చాలా మా యొక్క డాక్టర్లకు మనసు చాలా కలిసివేసింది. ఇట్లాంటి ఎన్నో దుర్ఘటనలను పునరావృతం అయినప్పటికీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈరోజు ఆల్ ఇండియా బంద్కి IMA పిలుపునిచ్చినందున ఈరోజు డాక్టర్ థామస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మురళి గారి ఆధ్వర్యంలో IMA తరఫున మేము కూడా తాడిపత్రి ప్రాంతంలో మరి బస్టాండ్ దగ్గర నుంచి MRO ఆఫీస్ వరకు పోయి వారికి వినతి పత్రం ఇచ్చాము. ఇట్లాంటి దుర్ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకోకుండా గవర్నమెంట్ దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అపెక్స్ హాస్పిటల్ తరఫున మేము కూడా వారిని విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.